పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకు వస్తారు. ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో 4వది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి చిహ్నాన్ని కనుక మీరు గమనిస్తే పీత లేదా ఎండ్రకాయ అంటూ ఉంటాం కదా, అది ఈ రాశి యొక్క చిహ్నం. మనిషి స్వభావాన్ని బట్టే జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని పెట్టారు. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు ఏదో అప్డేటెడ్ వర్షన్లా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మరీ ఎక్కువ సంతోషంగా ఉంటారు, కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటారు, కొన్నిసార్లు తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు అందరినీ చాలా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తారు. ఒక పట్టాన ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ఎవరికి అర్థం కారు అనే చెప్పుకోవచ్చు. ఎలాగైతే పీత మనం దాన్ని చూసేలోపే ఏదో ఒక కన్నంలోకి వెళ్ళిపోతుందో, ఈ కర్కాటక రాశి వారు కూడా అర్థమయ్యేలోపు చేంజ్ అయిపోతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి సున్నితంగా ఉంటారు, పొగరుగా ఉండరు, వినయ విధేయతలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఏదో ఒక మంచి చేయాలనే తపన ఉంటుంది. భోగాలు అనుభవించే ఛాన్సెస్ జీవితంలో ఎక్కువ వస్తాయి. తొందరగా ఎదుగుతారని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ఫ్రెషర్గా ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా సరే తొందరగా ప్రమోషన్లు రావటం జరుగుతుంది, బాగా కలిసి వస్తుంది. అలాగే చదువులో కూడా బాగానే రాణిస్తారు. చదువుతూ ఉండగానే ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముందు చూపు ఎక్కువ వీరికి. కానీ ఈ భోగాలు, ఈ ఛాన్సెస్ అన్నీ ఊరికే రావు. జీవితంలో చాలా కష్టాలు పడి పైకి వస్తారు. వీరికి విదేశీ యోగం కూడా ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి నీటికి ఏదో ఒక సంబంధం ఉంది. జల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉప్పు కావచ్చు, పడవలకి సంబంధించిన జాబ్ కావచ్చు, చేపల బిజినెస్ కావచ్చు, మంచినీటి వ్యాపారం అంటే మినరల్ వాటర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరిని చూసి కుళ్ళుకునేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారనే చెప్పుకోవచ్చు. ముందు చెప్పినట్లుగా వీరికి అన్నీ బాగా కలిసి వస్తాయి కదా, వీళ్ళు బాగా పైకి వస్తున్నారనో, తొందరగా సక్సెస్ సాధిస్తున్నారనో, అందరూ వీరిని పొగుడుతున్నారనో కొంతమంది వీరిని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఎన్ని బాధలున్నా సరే ముఖం మీద చిరునవ్వుతో ఉంటారు, ఏడుస్తూ ఉండరు. ఎండ్రకాయ చూడటానికి గంభీరంగా ఉంటుంది. అలాగే వీరు కూడా చూస్తానికి కాస్త గంభీరంగా ఉంటారు, కానీ గొడవలకు చాలా దూరంగా ఉంటారు. ఇది చరరాశి కావున ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. అధిపతి చంద్రుడు కాబట్టి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు ముత్యం ధరించటం వల్ల ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అలాగే ఆయురారోగ్యాలు పొందవచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన వారు చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందుతూ ఉంటారు. వీరు సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారిని ఒక సీతాకోక చిలకతో పోల్చవచ్చు. అది కూడా మనం పట్టుకోవచ్చు అనేలోపే ఎగిరిపోతుంది. అలాగే అందంగా కూడా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు కూడా ముందు చెప్పినట్లుగా మూడ్ అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందంగా ఉంటారు, వాక్చాతుర్యం ఉంటుంది, మాటల మాంత్రికులు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యకలాపాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవుడి మీద అపారమైన భక్తి ఉంటుంది. కాకపోతే వీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. వీరి గురించే కాకుండా వీరి స్నేహితుల కోసం, ఫ్యామిలీ కోసం మనీ బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. నా డబ్బు నేను దాచుకోవాలి అని అనుకోరు. డబ్బు పోయినా సరే
నా వాళ్ళ కోసం ఇది చేశా అనే మనశ్శాంతి ఉంటుంది వీరికి. వీరి దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. నిర్లక్ష్యంగా ఉండరు. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలని జారవిడవరు. పోతే పోని ఇది కాకపోతే ఇంకోటి అని అనుకోరు. వీరు మంచి మనసు కలవారు కాబట్టి వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి వీరు అడగకుండానే సహాయం చేస్తారు. మిత్రులు కూడా ఎక్కువగానే ఉంటారు. శ్రీరాముడిది కూడా కర్కాటక రాశే. ఇతరులకు ఏ చెడు జరగకుండా, ఇతరులను కష్టపెట్టకుండా ఉండాలని ఎల్లప్పుడూ చూసుకుంటారు. ఎవ్వరి మీద డామినేట్ చేద్దామని చూడరు. తల్లిదండ్రులకు చాలా గౌరవం ఇస్తారు. వీరి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. వీరికి కోపం వచ్చినప్పుడు ఎవరి వల్ల అయితే కోపం వచ్చిందో వారు వెళ్ళి ఒక చిన్న సారీ చెప్పగానే ఇట్టే కూల్ అయిపోతారు. మనసులో నుంచి జరిగింది మొత్తం తీసి బయటపడేస్తారు. నీళ్లు చల్లితే చల్లారిపోయే కోపం వీరిది. ఇదొక మంచి లక్షణం అనే చెప్పవచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జర్నీ అంటే చాలా ఇష్టం. బయటికి వెళ్దామంటే బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తారు. ఈ రాశిలో పుట్టిన పిల్లలైతే ఇంటికి చుట్టాలు వస్తే వారితో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అంటారు. కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఈ కర్కాటక రాశి వారిని మోసం చేయడం చాలా సులభం. వీరు పద్యాలను, కవితలను చాలా బాగా రాస్తారు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి వచ్చే జీవిత భాగస్వామి చాలా తెలివి కలవారై ఉంటారు. ఇంటిని బాగా చక్కదిద్దే వారితో జీవితాన్ని పంచుకుంటారు. సింహరాశి వారితో జీవితం వీరికి చాలా బాగుంటుంది. వివాహం తర్వాత కాస్త బరువు పెరిగే అవకాశం ఉంది ఈ కర్కాటక రాశి వారికి. జ్ఞాపక శక్తి అధికం. ఇతరుల పనుల్ని నెత్తిన వేసుకుని చేస్తారు. మాటలు కాస్త గంభీరంగా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది. తెలిసి తెలిసి చీమకి కూడా అపకారం చేయాలనుకోరు. అందరూ బాగుండాలి అనుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు కంటే వీరికి పోటీ ఎవరన్నా ఉంటే జీవితంలో విజయాలను ఎక్కువ సాధిస్తారు. ఉదాహరణకు వీరు ఏదైనా సింగిల్గా మొదలు పెట్టారనుకుందాం. సగం పని చేయగానే ఏదో ఒక నిరాశ, కంప్లీట్ చేయగలనా అనే సందేహం. అదే వీరి వెనక వీరి ఫ్యామిలీ కానీ వీరి స్నేహితులు కానీ నువ్వు చేయగలవు అని కొంత ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో కర్కాటక రాశి వారు కనుక ఉంటే వారి పనులు మీరేం చేయక్కర్లేదు, కానీ కాస్త మాటల సపోర్ట్ ఇవ్వండి చాలు, దూసుకుపోతారు. ఈ కర్కాటక రాశి వారికి బిజినెస్ బాగా కలిసి వస్తుంది. పచ్చటి పొలాలు, గట్లు, ఆహ్లాదకరమైన క్లైమేట్ అంటే వీరికి చాలా ఇష్టం. వీరితో పొగిడి పని చేయించుకోవటం చాలా ఈజీ. ఇతరులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వీక్నెస్ని ఉపయోగించుకుని చాలామంది మిమ్మల్ని వాడుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి జరగబోయే విషయాలు ముందే ఏదో ఒక రకంగా తెలుస్తాయని జ్యోతిష్యం చెబుతుంది. రాత్రి కలల ద్వారానో లేదా వీరి సిక్స్త్ సెన్స్ ద్వారానో ముందే తెలిసిపోతాయట. కర్కాటక రాశి వారికి తండ్రి ఆస్తి పూర్తిగా లభించకపోవచ్చు. వీరికి 35 సంవత్సరాలు నిండిన తర్వాత స్థిరత్వం ఉంటుంది. వీరందరితో బాగా కలిసిపోతారు. అలాగే వీరి శిరోజాలు చాలా బాగుంటాయి. అంటే జుట్టు చాలా బాగుంటుంది. అదే వీరి అందానికి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి మీద తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తల్లి సహాయం ఎక్కువగా పొందుతారు. ఒక రకంగా వీరి అమ్మగారు వీరు బెస్ట్ ఫ్రెండ్స్లా అన్నీ పంచుకుంటారు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ షేర్ చేసుకుంటారు. తల్లి తరపు బంధువులనే వివాహం చేసుకునే అవకాశం ఉంది. వీరు కర్కాటక రాశి వారు ఏంటంటే ఇప్పుడు ఏదైనా వేరే చోటకు వెళ్ళాక నా ఇల్లు అనుకుంటూ ఉంటారు. ప్రయాణాలంటే ఇష్టం, కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళ ఇల్లును వాళ్ళు చూసుకోవాలి. సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువ.
ఎవరిని డామినేట్ చేయాలని అనుకోరు, కానీ లీడర్షిప్ క్వాలిటీస్ వీరిలో ఉంటాయి. ముందు చెప్పినట్లుగా ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం ఇది దేవతా నక్షత్రం. కామదేవును జన్మించిన నక్షత్రం ఇది. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. వీరికి డబ్బు సంపాదించే యోగం ఉంటుంది, కానీ ప్రశాంతత ఉండదు. ఐశ్వర్యవంతులు అవుతారు, కానీ మనశ్శాంతి ఉండదు. ఇతరులను బాగా నవ్విస్తూ ఉంటారు, అలాగే గౌరవింపబడతారు. ఉదాహరణకి మన గరికపాటి నరసింహారావు గారు కూడా కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించారు. మంచి సంతానం కలుగుతుంది వీరికి. పరుల కోసం బ్రతుకుతారు, త్యాగాలు చేస్తారు. అలాగే ఈ పునర్వసు నక్షత్రం వారు రుచికరమైన ఆహారాన్ని తినాలనుకుంటారు, భోజన ప్రియులు. వీరు ఎంత కష్టం వచ్చినా సరే అన్నం మీద అలగరు. అన్నం మెతుకు వాల్యూ ఏంటో వీరికి బాగా తెలుసు. కుకింగ్ కూడా బాగా చేయగలుగుతారు. ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతారు. వీరు పుట్టిన తర్వాత వీరి తండ్రి గారికి ధనయోగం వస్తుంది. అంటే వీరు పుట్టిన కాడ నుంచి వీరి తండ్రి గారికి బాగా కలిసి వస్తుంది. ఇక పుష్యమి నక్షత్రం వారిని చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి శనిదేవుడు. వీరి చూపుల్లో ఒక తేజస్సు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారి మీద వారికి నమ్మకం ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. చుట్టాలకు బాగా హెల్ప్ చేస్తారు. ధైర్యవంతులనే చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడతారు. వీరికి 40 సంవత్సరాల తర్వాత బాగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. 40 ఏళ్ల తర్వాత డబ్బు కొరత ఉండదు వీరికి. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి శత్రువులు కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. వీరి చేతి మీద లేకపోతే పాదం మీద పుట్టుమచ్చలు ఉంటాయి. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు గ్రామీణ వాతావరణంలో జీవించాలని అనుకుంటారు. ఇక ఆశ్లేష నక్షత్రాన్ని చూస్తే ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. వీరి జ్ఞాపక శక్తి ఎక్కువే అని చెప్పాలి. ఒక రకంగా మేధా సంపన్నులు. ఆశ్లేష నక్షత్రం వారి జోరికి ఎవ్వరూ వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే వీరిని కావాలని ఇబ్బంది పెడుతున్నా, నమ్మించి మోసం చేసినా వారి మీద కోపం పెంచుకుని ఇలాగే వేరే వాళ్ళని అన్యాయం చేయకుండా బుద్ధి చెప్తారు. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం. ధైర్యం ఎక్కువ. సర్ప నక్షత్రం అన్నాను కదా అని చెడు నక్షత్రం అని మాత్రం అనుకోకండి. చాలా పవర్ఫుల్ నక్షత్రం ఇది. వీరికి ధైర్యం చాలా ఎక్కువ. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు సమాజంలో ఉన్న చీడ పురుగులని, కలుపు మొక్కల్ని వేరి పారేస్తారు. దీనివల్ల శత్రువులు కూడా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువే ఉంటారని చెప్పవచ్చు. వీరిలో ఉన్న గొప్ప స్వభావం ఏంటంటే మాటలతో అందరినీ కట్టిపడేస్తారు. పందిని నుంచోబెట్టి నంది అని అమ్మేయగలరు. అన్ని తెలివితేటలు కలవారు. అలాగే వాక్చాతుర్యం కూడా ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్లో అయితే బాగా రాణిస్తారు. అలాగే వీరు ఏదైనా సరే పాయింట్ టు పాయింట్ వాదిస్తారు. ఇప్పుడు ఎవరితోనైనా గొడవ పడితే ఏదో నోరేసుకుని అరవకుండా అడ్వకేట్ లాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడి నోరు మూపిస్తారు. ఇక ఎదుటివారికి మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. ఈ 3 నక్షత్రాల సంపూర్ణ విశ్లేషణ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు చూడవచ్చు. కాబట్టి గురుబ్రహ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నా. అలాగే మీరు పుట్టిన నెలని బట్టి కూడా మీ స్వభావం ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో జనవరి నుండి డిసెంబర్ వరకు పుట్టిన వారి లక్షణాల మీద వీడియోస్ చేసిన లింక్స్ పెట్టడం జరిగింది. వాటిని కూడా చూడమని కోరుతున్నాను. ఇక ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎటువంటి రత్నాలు కలిసి వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ పునర్వసు నక్షత్రం వారికి ముత్యం బాగా కలిసి వస్తుంది. అది కూడా చూపుడు వేలికి బంగారంలో అమర్చి ధరించితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని కాబట్టి
వీరికి ఇంద్రనీలాన్ని ధరించడం వల్ల పనులు త్వరగా అవుతాయి. వెండిలో వేసిన ఇంద్రనీలాన్ని మధ్య వేలుకి శనివారం రోజు ధరించండి. ఇక ఆశ్లేష నక్షత్రం వారు బంగారపు ఉంగరంలో అమర్చిన పచ్చరాయను చిటికెన వేలుకు ధరించడం చాలా మంచిది. అలాగే ఈ 3 నక్షత్రాల వారికి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో ఇప్పుడు చూద్దాం. పునర్వసు నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం మంచిది. పుష్యమి నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షని, ఆశ్లేష నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం మంచిది. కర్కాటక రాశి వారు కుదిరినప్పుడల్లా సీతా సమేత శ్రీరాముని దర్శించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీకు కుదిరిన సోమవారాలు దగ్గరలో ఉన్న శివుడి గుడికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించడం వల్ల శత్రుభయం తగ్గుతుంది. మా ఛానల్లో వాస్తు గురించి కూడా వీడియోస్ చేస్తాం. మీకు ఉన్న సందేహాలని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాని మీద నెక్స్ట్ నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. మా ఛానల్లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి.